గౌతమ్ ప్రసాద్ గారు, మెట్రో విస్తరణను కిషన్ రెడ్డి కేటీఆర్తో కలిసి అడ్డుకుంటున్నారు. దీని వెనక కేటీఆర్ ఉన్నారు. కిషన్ రెడ్డికి అంత నాలెడ్జ్ లేదు, అంత తెలివి కూడా లేదు. కేటీఆర్ఏ నడిపిస్తున్నారు దీని వెనకాల ఉండి అని చెప్తున్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా లోక్సభ ఎన్నికల్లో మీ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం వల్ల అని ఒక ఆరోపణ. మ్యూట్లో ఉన్నారు. యా రోజా గారు, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. అంటే రాష్ట్రంలో కేటీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పరిపాలన నడుస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన నడుస్తుందో అర్థం కావట్లేదు మేడం. అంటే ఈయన చెప్పే మాటలన్నీ మోకాలికి బోడిగుండుగా మూడేసే మాటలు తప్ప ఎక్కడా కూడా ఈ తెలంగాణ ప్రజలకు కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ ఉపయోగపడే మాటలు చెబుదాము, లేకపోతే పనికొచ్చే మాటలు చెబుదాము, పనికొచ్చే పనులు చేద్దామని చెప్పేసి ఎక్కడా ఉండదు మేడం. ఆ మాటలలో ఎప్పుడు వేరే వాళ్ళ మీద పడేయడమే. కేటీఆర్ గారు అడ్డుకున్నారు, లేకపోతే కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారు. ఈయన ఏం చేస్తున్నాడా? గోటీలు కొడుతున్నాడా? ఇప్పటికే 30 సార్లు 40 సార్లు 50 సార్లు 60 సార్లు ఢిల్లీకి పోయి వచ్చిండు. ఎవరిని కలిసిండు మేడం? ఈయన పోయిన 70 సార్లు కలిసి పోయిండు. ఎవరికి కలిసి వచ్చిండు? నరేంద్ర మోడీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసిండు. దేనికి కలిసిండు? కలిస్తే దేనికి పోతున్నా అని చెప్పిండు మేడం. పోయినప్పుడల్లా ఎందుకు పోతున్నానని చెప్పిండు మేడం. ఢిల్లీకి పోతున్న ప్రతిసారి ఏం చెప్తున్నాడు అంటే తెలంగాణ అభివృద్ధి కోసం, నిధుల కోసం, దాన్ని మాట్లాడడం కోసం పోతున్నా అని చెప్పేసి ఏవో ఇవ్వడానికి వెళ్తున్నా అని చెప్తున్నారు. అదే ఆ ప్రాజెక్టులను సాధించడం కోసమే పోతున్నా అని చెప్పిండు కదా. సాధించడానికి పోతున్నప్పుడు అంటే నరేంద్ర మోడీ గారి కంటే కిషన్ రెడ్డి గారి పవర్ ఎక్కువ ఉందా? ఇక్కడ చెప్పాలా? మాటలు మాట్లాడొద్దు మేడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అంటే రైల్వే మంత్రితో లాలుచి పడి ఆపిస్తున్నారు, అడ్డంకులు సృష్టిస్తున్నారు. మేడం, ఎవరైనా నరేంద్ర మోడీ గారి మాట వినాల్సిందే కదా. కిషన్ రెడ్డి గారైనా, లేకపోతే ఇంకో రైల్వే మంత్రి అయినా, ఇంకో విద్యాశాఖ మంత్రి అయినా, వ్యవసాయ శాఖ మంత్రి అయినా, ఎవరైనా ఎవరి మాట వినాలి? ప్రధానమంత్రి మాటనే వినాలి కదా. మరి 70 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడొచ్చిండ్రు? ఏం మాట్లాడి ఇక్కడికి ఏం ప్రాజెక్ట్ తీసుకొచ్చిండ్రు? ఒక్కటి చెప్పండి. ఇన్నిసార్లు పోయినందుకు, ఈ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసినందుకు, ఈ రాష్ట్ర ఖజానాన్ని దుర్వినియోగం చేసినందుకు అసలు ఫస్ట్ దోషి రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి మేడం, ఇగో అభయహస్తం బుక్ నా దగ్గర ఉంది. వీళ్ళు ఇచ్చిన హామీలు హైదరాబాద్ కు సంబంధించిన దాంట్లో 39 పేజీ నెంబర్ 39లో 19 హామీలు ఇచ్చిండ్రు మేడం. ఈ 19 హామీలలో ఏమేం చెప్పిండ్రు మేడం తెలుసా? ఇక ఆకాశానికి నిచ్చెనేసినట్టే కూట్లో రాయి తీయలేడు, ఏట్లో రాయి తీస్తాడా మేడం? ఏదో ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ గుర్తింపు స్థాయిలో ఆధునీకరించి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు మేడం. ఎక్కడికి పోయింది? మెట్రో ఆపిండ్రు మేడం. ఆపిండ్రు అనుకుందాం, కేటీఆర్ ఆపిండ్రు అనుకుందాం కాసేపు చర్చకు. 4 అధునాతన మెటర్నిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసినాం. ఎక్కడ చేసిండ్రు మేడం? ఇక 2.5 సంవత్సరాలు అయింది. రాయి వేసిండ్రా, ఇటుకేసిండ్రా, సిమెంట్ కలిపినరా, కాంక్రీట్ కలిపినరా? 4 అధునాతన వెటర్నరీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని అన్నారు మేడం. దానికి లేదు. 2 అధునాతన ఈఎన్టీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని అన్నారు. 2 అధునాతన సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రులను నిర్మిస్తామని చెప్పేసి అని అన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మురికివాడల సమగ్ర అభివృద్ధి కోసం సమ్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఎవరు అడ్డుకున్నారు మేడం? ఎవరైనా అడ్డుకున్నారా? అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా నిర్వహించేందుకు రీసైక్లింగ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు? దానికి ప్రోత్సాహకాలు ఎక్కడ ఇచ్చిండ్రో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో మోడర్న్ మల్టీపర్పస్ పార్కులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎక్కడన్నా ఏ దానికైనా ఒక ఇటుకేసిండ్రా, గోడ కట్టినరా? అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న కబేడాలను ఆధునీకరించి మోడర్న్ నైస్ లాటర్ హౌస్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎక్కడ చేసిండ్రు? ఏ ఒక్కటైనా కట్టినరా? అదేవిధంగా అన్ని మురికి వాడలలో ఉన్న పేదలకు నీరు, విద్యుత్తు, డ్రైనేజీ, విద్య మరియు ఆరోగ్యం వంటి నాణ్యమైన ప్రాథమిక సేవలతో పాటు సబ్సిడీతో కూడా సర్వీస్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అప్పగిస్తామని చెప్పేసి మాట్లాడారు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది మేడం. అంటే కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తామని చెప్పారు కదా మేడం. మేము కొబ్బరి నీళ్లు చేస్తామన్న మాట వాస్తవం. మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేస్తానన్న మాట వాస్తవం. ఇప్పటికైనా అదే మాట మీద నిలబడ్డ మాట వాస్తవం. చేస్తామన్న మాట వాస్తవమే. ఇచ్చారు, హామీ ఇచ్చారు, చేస్తామన్నారు. మరి ఎక్కడ, ఎందుకు ఫెయిల్ అయ్యారు? అదే మేడం, దానికి ప్రాబ్లం ఏమొచ్చింది? నీళ్లు పారించాలంటే గోదావరి నీళ్లు తీసుకురావాలి. కాళేశ్వరం కట్టుకున్నాము. కాళేశ్వరం కట్టుకున్న తర్వాత మనం సుందిళ్ల నుంచి నీళ్లు తీసుకురావడానికి ఈ 20 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తానన్నాడు మేడం. ఇదే ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి తీసుకొస్తానన్నాడు?
ఈ మన దీంట్లో పారిస్తానని చెప్పేసి అన్నాడు కదా, ఆ, దీంట్లో మూసిలో మూసి. ఇది ఎక్కడి నుంచి అదే ప్లాన్ మాది, అది తీసుకొస్తామని చెప్పేసి మేము కట్టుకున్న దాంట్లో మేము చేసుకున్న ప్లాన్ లో భాగంగా వీళ్ళు మధ్యలోకి వచ్చేసి అదంతా కూలిపోయింది, కూలేశ్వరం కట్టిన మాటలు మాట్లాడిన వాళ్ళు కూలేశ్వరంలో నీళ్ళు ఎక్కడి అని చెప్పి తీసుకొస్తారు మేడం వీళ్ళు 20 టీఎంసీల నీళ్లు. అబద్ధాలకు అంగీలాగు తొడుగుతే రేవంత్ రెడ్డి మేడం. ఇది నేను ఏదో మామూలుగా చెప్పట్లేదు, ప్రతి మాట అబద్ధమే మేడం. ప్రతి మాట ప్రజల గురించి ఏదైనా మాట్లాడితే అబద్ధమే. ఎవరైనా తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా నిధులు రాకపోతే దానికి ఎప్పుడు ఎవరినో ఒకళ్ళని బాధ్యులు చేయడం తప్ప ఇంకొకటి లేనేలేదు. మన రాష్ట్రానికి తుమ్మిడి హట్టి తీసుకురావడానికి ఎవరు ఆటంకం అని చెప్పేసి అంటే కృష్ణారెడ్డి అంటాడండి మేడం. ఏమన్నా ఇతనికి తెలివి ఉందా? ఏమన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ 4 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి ఆయన కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు అని చెప్పేసి అంటే వీళ్ళు సన్మార్గంలో అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ఏదైనా ప్రయత్నం చేసిండ్రా? నేను లెటర్ రాసాను, అసలు మాకే దిక్కులేదు. మేము పోయి డైరెక్ట్ గా 2 సార్లు గారు అనేక సార్లు పోయి కలిసి మేము అక్కడ తుమ్మిడిహట్టికి సంబంధించిన అనేక ప్రజాపాలనలో డైరెక్ట్ గా పెట్టి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు డైరెక్ట్ మరి అదే తుమ్మిడిహట్టి 122 మీటర్లు మీకు సాధ్యం కానిది ఇవాళ రేవంత్ రెడ్డి కట్టి తీరుతాను, 122 మీటర్లు నేను తుమ్మిడిహట్టి కట్టి తీరుతానని చెప్తున్నారు ఆయన. వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది? తుమ్మిడిహట్టి కట్టరు మేడం, కట్టడానికి అవకాశం లేదు మేడం. 122 దగ్గర కడితే నీళ్లు రావు మేడం, 152 దగ్గర అయితేనే నీళ్లు వస్తాయి మేడం. ఇది వాస్తవం. ప్రజలకు మభ్య పెట్టడానికి, ప్రజలకు చెవులలో పూలు పెట్టడానికి పనికొస్తాయి మేడం మాటలు. అక్కడ 60 టీఎంసీల కంటే 150 దగ్గరనే 60 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు దొరకవు అని చెప్పేసి మాట్లాడుతుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియర్ గా చెప్పింది అక్కడ నీళ్లు దొరకవు, మీరు ఆల్టర్నేట్ చూడండి అని చెప్పేసి అన్న తర్వాతనే మాకు మహారాష్ట్ర వాళ్ళు క్లియర్ చేసిన తర్వాతనే మేము 152 మీటర్లకు మేము పర్మిషన్ ఇవ్వము, ఇచ్చేది లేదు. మేము అనేక రకాలుగా కొట్లాట జరిగింది, ఇక్కడ ఉద్యమాలు జరిగినాయి. మేము 152కు పర్మిషన్ ఇచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి అన్న తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ మీరు వేరే ప్లేస్ చూసుకోండి అని చెప్పేసి అన్న తర్వాతనే మేము కిందికి వచ్చి ఇక్కడ మేడిగడ్డ దగ్గర ప్లాన్ చేసినాం. ప్లాన్ చేసిన దాంట్లో 240 టీఎంసీలకు ప్లాన్ అయిన తర్వాతనే మేము ఈ రోజు కాళేశ్వరం చాలా గర్వంగా చెప్తున్నాం మేడం. వీళ్ళు చెప్పే అబద్ధాల మాటలకు, వీళ్ళు చెప్పే మోసపు మాటలకు ఆ విధంగా అవస్థ చీటింగ్లు చేయలేదు మేడం. మేము ఎక్కడైతే పని కావాలనుకున్నామో, ఎక్కడ లభ్యత లేదో నీళ్లు లభ్యత ఉన్న దగ్గరికి వచ్చి మేము ప్లాన్ చేసినాము, ప్రాజెక్ట్ కట్టినాము. మేము తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినాము వయా కాళేశ్వరం ద్వారా. ఇది వాస్తవం, ఇది చరిత్ర. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో ప్రకటించిన సంఖ్య 90 లక్షలకు నీళ్లు అందినాయి కాళేశ్వరం ద్వారా అని చెప్పేసి ఈ రోజు ఎండబెట్టి ఆంధ్రాకు గురుదక్షిణ అందిస్తున్నారు మేడం. ఈ రోజు కేసీఆర్ కు గురుదక్షిణ కిషన్ రెడ్డి, కేసీఆర్ గారికి ఏ సందర్భంలో శిష్యుడిగా ఉన్నాడు మేడం కిషన్ రెడ్డి? చెప్పండి మేడం, ఎక్కడైనా ఉన్నాడా? అంటే ఏదో ఒక దగ్గర ఉన్నాడు అని అంటే టచ్ లో ఉన్నాడు అని అంటే మనం మాట్లాడుకోవచ్చు. ఈయన ఎవరికి శిష్యుడు, ఎవరికి గురువు అని చెప్పేసి మాట్లాడితే చంద్రబాబుకు గురువు, ఈయన గురు దక్షిణిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని బండబెట్టి ఎండబెట్టి మొత్తం నీళ్ళని దోచిపెట్టే విధంగా ప్లాన్ చేస్తున్న వ్యక్తి మా రేవంత్ రెడ్డి గారు. అసలు ఎక్కడా కూడా ఈయన మొదటి నుంచి ఏబీవీపీ నుంచి ఈ రోజు రైట్ అండి. ఓకే గౌతమ్ గారు, మీరు వాళ్ళని విమర్శిస్తే కృష్ణా గోదావరి నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేసినటువంటి ఘనత కేసీఆర్ది, జగన్ కి దారాదత్తం చేశారు అప్పటి హయాంలో అని వాళ్ళు విమర్శిస్తారు. సరే, ఈ నీటి మాటల్ని కాసేపు పక్కన పెడదాము. రైట్.